శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 69వ అధ్యాయము సంకష్ట చతుర్థి వ్రత విధానము. సంకష్ట చతుర్థి వ్రత విధానం బ్రహ్మ కృతవీర్యుని తండ్రికి ఇలా వివరించాడు. ప్రాతకాలంన లేచి కార్యాలు తీర్చుకుని ఓషధులతోనూ తెల్ల నువ్వుల పిండితోనూ అభ్యంగనం చేయాలి. శుచి అయిన వస్త్రం ధరించాలి. ముందుగా గజాన్ని ధ్యానించి సంకల్పం చెప్పుకొని ఆగమశాస్త్రం అనుసరించి గణేశుని పూజించాలి. ఈ పూజ బహుళ పక్షమందు వచ్చు చతుర్థి నాడు చంద్రోదయ సమయమున ఒక శుచి ప్రదేశం ఎంచుకొని ఆ స్థలం గోమయంతో అలికి ముగ్గులు పెట్టి ఒక మండపం ఏర్పరిచి కుంకుమాక్షతలతో పీఠ పూజ చేసి పిదప పంచరత్న సమన్వితమైన కలశమును స్థాపించి దానిపై బంగారంతో గాని వెండితో గాని లేక రాగితో గాని లేదా వెదురుతో గాని చేసిన ఇంకొక కలశము నుంచి దానిపై తెల్లని వస్త్రము నుంచి దానిపై ఆగమోక్త ప్రకారం సువర్ణంతో చేయబడిన గణేశమూర్తి నుంచి ధ్యానావాహనాది షోడశోపచారములతో స్వామిని ఇంద్రాది దేవతలను పూజించి బ్రాహ్మణ పూజ చేసి వారికి భోజనం పెట్టి తాంబూల దక్షిణలు సమర్పించి తిథికి దేవతలకు ఒక్కొక్క పర్యాయము చంద్రునకు 7 సార్లు అర్ఘ్య ప్రదానం చేసి చివరన శేషాన్నము మౌనంగా భుజించాలి. ఈ వ్రతం 4 నెలలు ఆచరించాలి. పూర్వం భూలోకంలో ఆగ్రహించి పారిపోయిన స్కందుని తిరిగి పొందుటకు ఈశ్వరుని ఉపదేశ ప్రకారం ఈ వ్రతం పార్వతి ఆచరించింది. వ్రత ప్రభావం చేత ఆమె స్కందుని తిరిగి 5వ మాసంలో చూడగలిగింది. సముద్ర పానాసక్తుడైన అగస్త్య మహర్షి ఈ వ్రతం చేశాడు. నలుని పొందుటకు దమయంతి ఈ వ్రతం ఆచరించింది. ప్రద్యుమ్నుడి వ్రతం చేసి తన కుమారుని పొందగలిగాడు. 69వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 70వ అధ్యాయము ప్రద్యుమ్నుడు వ్రతమాచరించడం. పూర్వం ప్రద్యుమ్నుడు తన కుమారుడు అనిరుద్ధుడు కానరాక విచారగ్రస్తుడై ఉండగా రుక్మిణి, కుమారా, తొల్లి నువ్వు 6 రోజుల బాలుడవై ఉండగా శంబరుడనేవాడు నిన్ను దొంగలించుకొని పోయాడు. నీ వియోగం వలన నేను మిక్కిలి దుఃఖించి ఏ బిడ్డను చూసినా నా బిడ్డడు కూడా ఇలాగే ఉండేవాడు అనుకుంటూ ఉండేదాన్ని. ఇలా చాలా ఏండ్లు గతించాయి. ఒకనాడు దైవవశాత్తు లోమసుడనే ముని వచ్చి నా శోక కారణము అడిగి సంకష్ట చతుర్థి వ్రతం చేస్తే నాకు తిరిగి పుత్ర సమాగమం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను 4 సార్లు ఆ వ్రతం చెయ్యగా నువ్వు శంబరుని సంహరించి తిరిగి వచ్చావు. కాబట్టి నువ్వు కూడా వ్రతం ఆచరిస్తే నీకు తప్పక నీ పుత్రుని జాడ తెలుస్తుంది అని హితవు పలికింది. ఈ విధంగా రుక్మిణి సలహా మేరకు ప్రద్యుమ్నుడు గణనాథునికి ప్రియమైన సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించి తన కుమారుడు బాణాసురుంచే బంధింపబడినట్లు నారదుని వల్ల తెలుసుకున్నాడు. ఉద్ధవుని ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణుడు ఈ వ్రతం చేసి యుద్ధంలో బాణాసురుని జయించాడు. పిమ్మట ఉషా సమేతంగా అనిరుద్ధుడు క్షణకాలంలో తేబడ్డాడు. బ్రహ్మ కూడా సృష్టి కార్యం ప్రారంభించుటకు ముందు ఈ వ్రతం ఆచరించి తర్వాతనే తన కార్యం చేపట్టాడు. దేవదానవులు సైతం విఘ్నోపశాంతి కొరకు ఈ వ్రతం చేశారు. ఆపదలు వచ్చినప్పుడు కష్టకాలంలోనూ వాటి నివారణ కోసం ఈ వ్రతం చేస్తే తప్పక సత్ఫలితాలు కలుగుతాయి. సర్వసిద్ధులను సత్వరమే ప్రసాదించడంలో ఈ వ్రతానికి మించినది లేదు. దీనికి దీటైన తపస్సు గాని దానం గాని విద్య గాని మరొకటి లేదు. గణేశుని హృదయమందు స్మరించి వ్రతము బ్రాహ్మణ సమారాధన చేసి శేషించిన అన్నం భుజించాలి. ఇలా చేస్తే అతి తక్కువ కాలంలోనే తప్పక కార్యసిద్ధి కలుగుతుంది. అయితే
ఈ వ్రతం భక్తిహీనులకు, నాస్తికులకు ఉపదేశించకూడదు. ఇది భగవంతునిపై భక్తి ప్రపత్తులున్నవారికే ఉపదేశించాలి. పురుషుడు గాని స్త్రీ గాని ఏదైనా ఒక మహాకార్యం చేయ సంకల్పించినప్పుడు ముందుగా ఈ వ్రతం చేయాలి. అప్పుడు తప్పక తమ మనోభీష్టము నెరవేరుతుంది. వినాయకుడు విఘ్నహరుడని గ్రహించిన వానికి ఏ లోటు ఉండదు. ఇలా సూతుడు ఋషులను ఉద్దేశించి, మహర్షులారా, రాజు ఈ వ్రతమహత్యం విని తన దుఃఖం శాంతించడం కోసం ఈ వ్రతం చేసి శత్రురాజులను జయించి ఏ కష్టాలు లేక దారాపుత్రులతో రాజ్యభోగాలు అనుభవించి సుఖంగా ఉన్నాడు అని చెప్పాడు. 70వ అధ్యాయం సమాప్తం.